హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లేచారా? టీలు తాగారా? టిఫిన్లు చేశారా? ఈరోజైతే డైలీ రొటీన్ వ్లాగ్ అండి. మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బాక్స్ ప్రిపరేషన్ అండి. అన్నము, కర్రీ అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టిఫిన్స్ చేయడం అండి. అయితే ఈరోజు వచ్చేసి మాకు ఏం కర్రీ చేసామంటే దోసకాయ కర్రీ అండి. దోసకాయ టమాటా వేసి చేశాను. ఈరోజైతే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళామండి. పిల్లల్ని తీసుకొని వాళ్ళ స్కూల్లోనే గ్రౌండ్కి వెళ్తున్నాం కదా, నిన్నటి నుంచి వెళ్తున్నాము. వాళ్ళకి ఏదో గేమ్స్ ఉన్నాయంట. ఇక వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఇక నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేసాము. 4:30కి లేచి 5:10 వరకు గ్రౌండ్కి వెళ్ళిపోయామండి. అలా 6:10 వరకు చేసుకొని వచ్చాను. ఇక వచ్చేసరికి అమ్మ బియ్యం కడిగి పెట్టింది, అలాగే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టిందండి. కట్ చేసి పెట్టాక ఇక నేను వచ్చి అన్నం ఆల్రెడీ ఉడుకుతుంది కదా, ఇక కూర అయితే తాలింపేసి కూర చేశానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి అన్ని పప్పులు వేసి దోశ కోసం ప్రిపరేషన్ చేశానండి. అవన్నీ జొన్నలు, రాగులు, పెసలు, మినుములు, రైస్ ఇవన్నీ కలిపి నైట్ నానబెట్టేసి పట్టేశానండి. అదైతే మల్టీగ్రెయిన్ దోశ అనాలి. దానిలోకి అయితే ఇంకా యాజ్ యూజువల్ పల్లీ చట్నీ చేశానండి. ఇలా ఉంటుందండి మన దోశ బ్యాటర్ అయితే. ఇంకా చట్నీ కూడా అయితే పచ్చిమిర్చి లేవండి ఈరోజు. ఇంకా కారం గోంగూర పచ్చడి కోసం అని కారం పొడి చేసాం కదా, అది మిగిలిపోతే అది వేసి ఇంకా చట్నీ అయితే చేశానండి. అందులోకి సాల్ట్ అవి వేసి చట్నీ చేశాను. ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చానండి. మా వారికి కూడా లేట్ అయిపోతుంది, అందుకని గబగబా తనకైతే దోశలు వేసి ఇచ్చాను. దోశలు వేసి అటు ఇచ్చేసి కాసేపు ఆపి ఇక ఆయనకు బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా, ఆ బాక్స్ కూడా ఫాస్ట్గా పెట్టేశాను. బాక్స్ పెట్టేసి ఇక పిల్లలకి ఇంకా చెల్లికి కూడా దోశలు అన్నీ వేసి ఇచ్చాను. పిల్లలు గ్రౌండ్కి వెళ్తున్నారు కదండి, మార్నింగ్ వాళ్ళ కోసం అయితే పాలు కాగబెట్టి పాలు ఇచ్చేసాను. ఇంకా అందరికి బాక్స్లు అయిపోయినాయి, పిల్లలకు కూడా బాక్స్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంకా అంతా పని చేసుకొని నేనైతే ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నానండి. ఇది అండి మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.